మార్నింగ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం 7th క్లాస్ లోని 14వ పాఠం నేర్చుకుంటున్నాం. ఏంటంటే 7th క్లాస్ లోని 14వ పాఠం కరపత్రం. కర అంటే ఏంటి? చేయి. పత్రం అంటే కాగితం, అంటే చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉండే కాగితం అన్నమాట. పాంప్లెట్స్ అంటాం చూడండి, అలామాట. ఆ కరపత్రం గురించి ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. అసలు ఆ కరపత్రం రచయిత ఎవరంటే కరపత్రం రచయిత గల్లా చలపతి. ఎవరు? గల్లా చలపతి. కవెవరు కరపత్రానికి? గల్లా చలపతి. సరే, కరపత్రం అంటే మీరు చూస్తూనే ఉంటారు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదైనా మనకి సమాచారం ఎవరైనా ఇవ్వాలి అంటే, దేని గురించి అయినా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే మనకి చేతికి అనువైనగా ఒక చేతికి అరచేయంత ఉండే కాగితాల మీద మొత్తం మ్యాటర్ అంతా రాసి అందరికీ తెలియజెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా మనకి పాంప్లెట్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని కరపత్రం అని అంటాం. దాన్ని ఏమంటామండి? కరపత్రం. సరే, చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణలు ఇచ్చే కాగితాన్ని కరపత్రం అనవచ్చు. ఇప్పుడు అనుకున్నాం కదండి, చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయాన్ని గురించి మనకి సంబంధించి మనకు చెప్తున్నాడు. ఒక విషయానికి సంబంధించిన వివరణ మొత్తం మనకి ఇచ్చే కాగితాన్ని కరపత్రం అంటాం. కరపత్రం సంస్కృత పదం. కరపత్రం అనేది సంస్కృత పదం. కరం అంటే ఏమనుకున్నాం? ఇప్పుడే చెయ్యి అనుకున్నాం కదా. కరము అంటే చెయ్యి, అది సంస్కృత పదం. పత్రము అనేది కూడా సంస్కృత పదమే. మనం మామూలుగా కాగితము అంటాం తెలుగులో కదా, అదే పత్రాన్ని సంస్కృతంలో కాగితాన్ని పత్రము అంటారు. అందుకే ఇక్కడ కరపత్రము అనేది సంస్కృతం నుండి వెలువడింది ఆ పదం. ఓకేనా? చేతిలోని కాగితం అని దీని అర్థం. కరపత్రం అంటే ఏంటి? చేతిలోని కాగితము అని అర్థం అంట. దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆంగ్లం అంటే ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ లో ఏమంటారు? పాంప్లెట్ అంటారు. 10 మందికి తెలియవలసిన విషయంతో కూడుకున్నదే కరపత్రం. ఒకరికి ఇద్దరికి అంటే నోటితో చెప్పేస్తాం సమాచారం కదా, అందరూ ఒక దగ్గరే ఉంటాం, మైక్లో అనౌన్స్మెంట్ చేస్తాం. కానీ వేరే దిక్కులు ఉంటారు కదా. ఏదైనా ఒక పాంప్లెట్ మనం ఒక షాప్ పెట్టినా, లేదంటే ఒక స్కూల్ గురించి అయినా, అంతెందుకు మన స్కూల్కి ఇప్పుడు క్యాంపెయినింగ్ చేస్తాం కదా, హాలిడేస్ లో చేస్తాం. ఎందుకంటే మన స్కూల్కి అడ్మిషన్స్ అయ్యి వస్తాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ మన స్కూల్లో జాయిన్ అవ్వాలంటే పలానా చోట మన స్కూల్ ఉందని వాళ్ళకి తెలియడం ద్వారా తెలియాలి అంటే మనం ఏం చేయాలి? అక్కడ ఒక పాంప్లెట్ కదా, గాయత్రి విద్యా సంస్థలు సో అండ్ సో దీంట్లో ఈ ప్రత్యేకతలు కలవని చెప్పేసి వేస్తూ ఉంటాం కదా, దాన్ని పాంప్లెట్ అంటాం కదా. ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు, సంస్కృతంలో కరపత్రం అంటారు. అదే తెలుగులో ఏమంటారంటే చేతిలోని కాగితము అని అర్థం అన్నమాట. సరే, ఇంగ్లీష్లో ఏమంటారు? దీన్ని పాంప్లెట్ అంటారు. 10 మందికి తెలియవలసిన విషయంతో కూడుకున్నదే ఈ కరపత్రం అంట. ఒక 10 మందికి అంటే అంతకన్నా ఎక్కువైనా తెలియజెప్పాలంటే మనం పాంప్లెట్ ద్వారానే చెప్పగలమన్నమాట. ఒక వ్యక్తి ఒక విషయాన్ని మరొకరికి తెలియపరచడానికి ఒక కాగితం మీద రాసి పంపవచ్చు. ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఇంకొకరికి తెలియజెప్పాలనుకోండి, ఉత్తరం. ఎప్పుడైతే ఫోన్స్ వచ్చేసాయి కానీ అప్పట్లో ఉత్తరాలే రాసుకునేవారు కదా. అందుకే ఒక వ్యక్తి ఒక విషయాన్ని మరొకరికి తెలియపరచడానికి ఒక కాగితం మీద రాసి పంపవచ్చు. ఆ విషయం ఒక వ్యక్తికి సంబంధించింది. ఏంటి? ఆ విషయం ఒక వ్యక్తికే సంబంధించింది. ఇప్పుడు ఏదైనా సమాచారం మన ఫ్రెండ్కి చెప్పాలనుకోండి, జస్ట్ తనకి మనకి మధ్యలో సంభాషణ అంట, అది ఒకరికే చెందుతుంది. అదే ఒక 10 మందికి తెలియాలి అంటే అది కరపత్రమే అవుతుంది, పాంప్లెంటే అవుతుంది. ఇది రాస్తే ఉత్తరమే అవుతుంది. అదైనా ఇప్పుడు ఆ విషయం ఒక వ్యక్తికి సంబంధించినది కాక ఎందరికో సంబంధించింది కావచ్చు. సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత స్థితులను ప్రతిబింబించేది కావచ్చు. ఏ విధంగా ఉంటుంది ఆ కరపత్రం? సాంఘికంగా అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మా గుర్తు ఇది అని చెప్పేసి మనకి ఇప్పుడు చూడండి, ఎలక్షన్ టైంలో మేము కాగితాల మీద వాళ్ళ బొమ్మలు అలాగే వాళ్ళ గుర్తులు వేసుకుని వస్తారా, అదే మాట. రాజకీయ పరంగా కావచ్చు,
యంత్రం లేక వాళ్ళంతటి వాళ్ళే రాయడం వల్ల కొంచెమే రాయగలరు. కాబట్టి అచ్చు యంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ కరపత్రం అనేది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది అన్నమాట. ఎందుకంటే ఆ సమాచారాన్ని అచ్చేసేస్తే అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి అందరికీ కూడా వేయడానికి ఉంటుంది. అలాగే ఇప్పుడు కనిపించే కరపత్రాలకు ఒక పరిణామ దశ ఉంది. ఇప్పుడు కనిపించే కరపత్రాలకు ఒక పరిణామ దశ ఉంది. విభిన్న అభిప్రాయాల వ్యక్తీకరణలు కరపత్రాలలో కనిపిస్తాయి. ఇప్పుడు కనిపించే కరపత్రాలకు ఒక పరిణామం ఉందండి. ఏంటి? విభిన్న అభిప్రాయాల వ్యక్తీకరణలు కరపత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకే అభిప్రాయం కాదు, విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. కరపత్రం అంటే ఒకదానికి సంబంధించిందే కదా. ఇప్పుడు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇంకొకరు ఇంకో సమాచారం ఇస్తారు, ఇంకొకరు ఇంకోటి ఇస్తారు కదా. ఒకటే అయిపోతుందన్నమాట కరపత్రం అనేది. కాబట్టి అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే అక్కడ వ్యక్తుల అలవాట్లో ఉన్న పద్ధతుల్ని కరపత్రాలు మూల రూపాలుగా చెప్పవచ్చు. ఏమని? విభిన్న అభిప్రాయాల వ్యక్తీకరణలు కరపత్రాల్లో కనిపిస్తాయి. ఈ అభిప్రాయ వ్యక్తీకరణకు ప్రాచీన కాలం నుంచి అలవాటులో ఉన్న పద్ధతులన్నీ కరపత్రాలకు మూల రూపాలుగా చెప్పవచ్చు. ఏమని చెప్పచ్చు అంట? ప్రాచీన కాలం నుంచి అలవాటులో ఉన్న పద్ధతులన్నీ కరపత్రాలకు మూల రూపాలని చెప్పచ్చంట. అలాగే కరపత్రంలోని విషయం ఒక వ్యక్తికి గాని ఒక సంస్థకు గాని సంబంధించిందైనప్పటికీ అది సంఘంలోని వ్యక్తులందరికీ తెలియవలసిన అవసరం ఉంది. ఏంటంటే ఒక కరపత్రంలోని ఏదైనా విషయం ఉందనుకోండి, అది ఆ వ్యక్తికి కానీ ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకు కానీ సంబంధించింది అయినప్పటికీ మొత్తం సంఘంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంటుంది. అందుకే జన సమ్మర్దం ఉన్న కూడళ్లలో కరపత్రాలు పంచడం ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. అంతేందుకు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాం అనుకోండి, పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు కదండి, వాటిని కరపత్రాలు అంటామట. ఇప్పటికీ కూడా పలానా అడ్వర్టైజ్మెంట్ అనమాట. అంటే ఇక్కడ ఉంది అని చెప్పే కన్నా అక్కడ ఏం చేస్తారంటే ఆ మ్యాటర్ ప్రింట్ చేసేసి అందరికి ఇస్తాను, పలానా చోట ఆ షాప్ ఉందా, పలానా చోట గుడి ఉందా అని తెలుస్తూ ఉంటామన్నమాట. అలాగే ఒక వ్యక్తి అందరికీ తెలియజేయవలసిన విషయాన్ని బిగ్గరగా అరుస్తూ వీధుల వెంట వెళ్ళడం, ఆ తర్వాత చిన్న గొట్టమున్న గరిగలను తయారు చేసుకుని గొట్టాన్ని నోటి దగ్గర ఉంచుకుని గట్టిగా అరిచి చెప్పవలసిన విషయాన్ని ప్రచారం చేసేవారు. అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు కదండి. ఏం చేస్తారు? నోటి దగ్గర మైక్ పెట్టుకుని మొత్తం అంతా చెప్తూ ఉంటారు బిగ్గరగా అరుస్తూ. ఈ రోజు పలానా చోట ఏ వ్యాక్సిన్ ఏ పడుతుందో అలాంటివి ఏం చెప్తూ ఉంటారు కదండి, అలా అన్నమాట. అలాగే ఆ తర్వాత చిన్న గొట్టమున్న గరిగలను తయారు చేసుకుని గొట్టాన్ని నోటి దగ్గర ఉంచుకుని గట్టిగా అరిచి చెప్పవలసిన విషయాన్ని ప్రచారం చేసేవారు. ఇది ఈనాడు మనం వాడే లౌడ్ స్పీకర్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ రోజు మనం వాడే లౌడ్ స్పీకర్ లా ఉంటుందంట ఆ గొట్టం అనేది. మనిషి అరుపు ఈ గరిగ ద్వారా గట్టిగా వినబడేదంట. అప్పట్లో ఎలా ఉండేదంట? ఒక గరిగ ద్వారా పంపించేవారన్నమాట. అంటే బోర్లా ఉంటుంది కదండి, ఆ టైప్ లో పంపించేవారన్నమాట ఇలా పెట్టుకుని. ఇప్పుడైతే మనకి లౌడ్ స్పీకర్లు అయ్యి వచ్చాయి. ఆ విధంగా ఉండేదన్నమాట. ఆ గరిగ ద్వారా గట్టిగా వినబడేది. లిపి తెలియని రోజుల్లో ఉన్న ఈ పద్ధతి ఇంకా ఇప్పటికీ అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కనిపించడం విశేషం. లిపి తెలియని రోజుల్లో ఉన్న ఈ పద్ధతి అంటే ఏంటి? ఆ గరిగ ద్వారా ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక చోట కనిపించడం అనేది చాలా విశేషం అన్నమాట. లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత గుడ్డ ముక్కల మీద చెక్క పలకల మీద రాసేవారంట. లిపి వాడుకలోకి వచ్చాక అంటే రాయడం ప్రింటింగ్ వచ్చింది కదండి, ఆ లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంట? గుడ్డ ముక్కల మీద. అంటే ఇప్పుడు కూడా మనం ఒక చోట చూస్తుంటాం, ఒక కట్టెన్ ఉండి దాని మీద మనకి ఇవన్నీ రాస్తూ ఉంటారు అన్నమాట మ్యాటర్ అనేది. అలాగే ఇంకేం చూస్తాము? చెక్క పలకల మీద కూడా రాస్తూ ఉంటారు. ఒక విషయాన్ని దూర ప్రాంతాల వారికి పంపాలనుకున్నప్పుడు మందపాటి గుడ్డ మీద రాసి దానికి ఒక పిడిని అమర్చి ఆ పిడి చుట్టూ రాత ఉన్న గుడ్డను చుట్టి పైన తాడు కట్టి పంపేవారంట. పూర్వ రోజుల్లో ఏం చేసేవారంట? మందపాటి గుడ్డ అంటే కొంచెం దక్షరగా ఉన్న గుడ్డ తీసుకొని దాని మీద ఒక పిడిని అమర్చి అంటే రాయడానికి అటు ఇటును తర్వాత గుడ్డ మీద మొత్తం అంతా తాడు కట్టి రాసేవారు అనమాట. రాజుల కాలంలో ఇది ఎక్కువగా వాడుకలో ఉండేదన్నమాట. పావురం ద్వారా ఈ సమాచారాన్ని పంపించేవారు అనమాట. పైన కింద ఇలాగా ఒక పిడిలా ఉంచేసి మధ్యలో మాట ఒక కాగితం ఒక గుడ్డ ముక్కలా ఉంటుందన్నమాట. దాని మీద రాసి రాజులు ఇచ్చేవారు, సమాచారాన్ని పంపిస్తూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా చుట్టూ రాత ఉన్న గుడ్డను చుట్టి పైన తాడు కట్టి పంపేవారు. రాజుల కాలంలో ఇది ఎక్కువగా వాడుకలో ఉండేది. ఇలాంటి గుడ్డ ఉత్తరాలు ఇప్పటికీ కొన్ని ప్రాచీన మతాలలో ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఇటువంటి గుడ్డ సమాచారాలు కొన్ని చోట్ల ఉన్నాయని మఠాల్లో ఉన్నాయని తెలుస్తుంది. చేతుల్లో అందంగా అమరే ఈ గుడ్డ ఉత్తరాలు కరపత్రాల పరిణామంలో రెండో దశగా భావించవచ్చు. చేతిలో ఇది గుడ్డ చాలా అందంగా ఉండేమాట ఉత్తరాలు మాట. ఎందుకంటే ఈ సమాచారం
కాలంలో మన దేశంలో దొరికే శాసనాలు, అశోకుని శిలాశాసనాలు నేటి కరపత్రాల ప్రయోజనాన్ని సాధించాయని చెప్పవచ్చు. భారతదేశానికి పాశ్చాత్యులు వచ్చిన తరువాతే ఇక్కడ కరపత్రం పుట్టింది. భారతదేశానికి పాశ్చాత్యులు ఆంగ్లేయులు ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ఈ కరపత్రం పుట్టిందని చెప్పొచ్చు. అంతకుముందు భారతదేశానికి ఇది లేవు కరపత్రాలు అనేవి. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒక కరపత్రమైనా చూస్తున్నాం కదా. ఇప్పుడు బయటకు వెళ్ళామంటే ఎక్కడైనా సరే మనం ఒక కరపత్రం చూడకుండా ఉండవు, ఒక పాంప్లెట్ అనేది చూస్తాం, తప్పకుండా చూస్తాం అన్నమాట. అలాగే వీటిలో చాలా వరకు వ్యాపార ప్రకటనలే, వీటిలో వరకు చాలా వరకు కూడా వ్యాపారానికి సంబంధించిన ప్రకటనలే ఉండేవన్నమాట. అసాంఖ్యంగా కనిపిస్తున్న వ్యాపార ప్రకటనలకు సంబంధించిన కరపత్రాలను నిజమైన కరపత్రాలుగా చెప్పడానికి వీల్లేదు. ఏంటండి, అసాంఖ్యంగా కనిపిస్తున్న వ్యాపార ప్రకటనలకు సంబంధించిన కరపత్రాలను నిజమైన కరపత్రాలను చెప్పడానికి వీల్లేదన్నమాట. నిఘంటువులు ఇచ్చిన నిర్వచనాలను బట్టి కరపత్రంలో సమకాలీన విషయాశక్తి, వాస్తవ దృక్పథం, వివాదాత్మక విషయ ప్రతిపాదన, సాంస్కృతిక స్థితి, సాహిత్యపు విలువ, నిర్భయత్వం, చిత్తశుద్ధి మొదలైన లక్షణాలు తప్పనిసరిగా ఉండాలంట. ఏముండాలి? సాహిత్యపు విలువలు, నిర్భయత్వం, చిత్తశుద్ధి లాంటివన్నీ కూడా ఉండాలన్నమాట. అయితే కరపత్రంలోని విషయాలు వాస్తవాలా కావా? ఏమో, అది వాస్తవాలు అవ్వచ్చు, కాకపోవచ్చు. అది పాఠకుడి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే చదివేవాడి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే పట్టింపు కరపత్రం రాసిన వారికి, పంచిన వారికి ఉండదు. అంటే అది రాసిన వాడికి అలాగే పంచిన వాడికి ఉండదు, చదివేవాడి మీదకే పడుతుంది. కొన్నిసార్లు ఇవేమి కనిపించవు. సాధారణంగా కరపత్రాలన్నీ చౌకగా ఉండే రంగు కాగితాల్లోనే అచ్చువేసి ఉంటాయి. చూసాం కదా మనం ఎప్పుడు సాధారణంగా మనకి రంగురంగు కాగితాలన్నీ కనిపిస్తామన్నమాట. కొలతల్లో 1-2 పేజీలకి పరిమితమై ఉంటుందన్నమాట. అవసరాన్ని బట్టి ఇవి వేరు కొలతల్లో, పరిమాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అరచేయంత ఉండొచ్చు, ఒకటేమో A4 షీట్ సైజ్ ఉండొచ్చు. ఆ విధంగా అవసరాన్ని బట్టి సైజ్ మారుతూ ఉంటుందన్నమాట. కరపత్రం ఒక ప్రముఖమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కరపత్రాల్లోని విషయాలు ఉద్దేశించిన వ్యక్తులకు వెంటనే అర్థమవుతాయి. కరపత్రాల్లోని విషయాలు ఉద్దేశించిన వ్యక్తులకు వెంటనే అర్థమవుతాయి అన్నమాట. మిగిలిన వాళ్లకు వాటిలోని భావాలు సందిగ్ధంగా ఉంటాయి. మిగిలిన వాళ్ళకి అవి అర్థం కావన్నమాట. కొన్ని కరపత్రాలను ఎవరికీ తెలియనివ్వకుండా రహస్యంగా అతి తక్కువ సమయంలో ముద్రించి పంపకం చేస్తారంట. అప్పటికప్పుడే చేసేవి పాంప్లెట్స్ అనేవి రహస్యంగా పంచిపెడుతూ ఉంటారన్నమాట. అందువల్ల అచ్చు తప్పులకు, అపార్థాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు కదా, అందుకని కొంచెం అపార్థాలు కానీ అలాగే అచ్చు తప్పులు కానీ రావచ్చు. కరపత్రాల్లోని విషయాలు నిజాలా అబద్ధాలా అనే అనుమానం కలుగుతుంది. ఆధారాలు దొరికితే తప్ప ఈ విషయాల వెనక ఉన్న వాస్తవం బయటపడదు. కొన్ని విషయాలను వార్తాపత్రికల్లో చూడని వారు కరపత్రాల్లో చూసుకుంటారు. వార్తాపత్రికలు ఉంటాయి కదండి, పేపర్లో చూడని వాళ్ళు కూడా ఈ కరపత్రాల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. కరపత్రాల్లో ఎక్కువగా వాడుక భాష ఉంటుంది. మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో వాడుకలో ఉండే భాషే అక్కడ ఉంటుందన్నమాట. సాధారణంగా కరపత్రాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. కరపత్రం మనిషి భావ ప్రకటన స్వేచ్ఛకు సంకేతం. ఏంటంటే సాధారణంగా కరపత్రాలు అనేవి ఉచితంగానే చేస్తారు, డబ్బులు ఇచ్చి తీసుకోరన్నమాట కరపత్రాలు. ఎందుకంటే పలానా చోట అని చెప్పేసి వ్యాపారానికి సంబంధించి లేదంటే ఒక స్కూల్కి సంబంధించి అక్కడ చేస్తారు కాబట్టి వాటిని డబ్బులతో అమ్మన్నమాట. కాబట్టి ఉచితంగానే ఇస్తూ ఉంటారు. అలాగే ఒక కరపత్రం ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ రేపటి క్లాస్ లో ఒక కరపత్రం రాసి లేదంటే ఒక